ఇప్పుడు చెబుతాను, యేసయ్య కృప, యేసయ్య దయ పిల్లరా నిన్ను విడిచిపెట్టదు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టదు, నీ పిల్లల్ని విడిచిపెట్టదు, నీ బాధలో నీ కష్టంలో ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టదు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు విడిచిపెట్టదు, అవమానంలో ఉన్నప్పుడు విడిచిపెట్టదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అనేక సార్లు మనం అవమానించబడుతూ ఉంటాం, హింసించబడుతూ ఉంటాం. ఒకవేళ దేవుని రాజ్యం నిమిత్తముగా హింసించబడుతున్నారేమో, సేవలో పరిచర్యలో దేవుని కొరకు, లేకపోతే యేసు ప్రభుని నమ్ముకున్నందుకు హింసించబడుతున్నారేమో, యేసు ప్రభు యొక్క నామం పేరట మీరు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు హింసించబడుతున్నారేమో. అనేక సార్లు అనేక మంది జీవితాల్లో నేను సాక్ష్యాలు విన్నాను పిల్లారా. హింసించబడుతున్నట్లుగా, కొట్టబడుతున్నట్లుగా, బాధను శ్రమను అనుభవిస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే కీర్తన భాగం 94:19, సామ్స్ 94:19, నా అంతరంగమందు విచారములు హెచ్చుగా నీ గొప్ప